ఈ దీపావళి నుండి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి కార్తీక మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ, అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది? అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. కన్యా రాశి స్త్రీ పురుషులకు ఈ దీపావళి నుండి చాలా బాగా కలిసి వస్తుంది. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు. కార్తీక దీపానికి చాలా విశిష్టత ఉంది. కార్తీక మాసంలో దీపం చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగినది. పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి నిత్యం ముఖద్వారానికి ఇరువైపులా సాయంకాలం దీపాలు వెలిగిస్తే మంచిది. శివాలయం ప్రాంగణంలో కూడా దీపాలు వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ మాసంలో ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన మేరకు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఎవరికి హామీలు ఇవ్వకపోవడం మంచిది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కెరీర్ పరంగా ఇది మంచి సమయం. మీ మానసిక ఒత్తిడి, పని భారం తగ్గుతుంది. మీ పై అధికారుల నుండి కూడా కొంత మద్దతు ఉంటుంది. పొజిషన్లో అర్థవంతమైన మార్పు ఉండదు, కానీ పని ఒత్తిడి తగ్గుతుంది. మీకోసం పనిచేయడానికి మీకు కొంత సమయం ఉంటుంది. కష్టపడి పనిచేసే ధైర్యాన్ని ఇస్తుంది. మొదటి వారంలో ఆర్థికంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ పిల్లలు వారి రంగంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. సమస్యల నుండి కోలుకుంటారు. వ్యాపారంలో ఉన్నవారికి బాగుంటుంది. వ్యాపార విస్తరణకు మంచి సమయాలు ఉన్నాయి. పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. మీ వ్యాపార భాగస్వామితో కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి, తర్వాత సర్దుకుంటాయి. విద్యార్థులకు ఆనందకరమైన సమయం ఉంటుంది. తమ చదువులు, పరీక్షలలో బాగా రాణిస్తారు. ష్యూరిటీ సంతకాలు చేయవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు జాగ్రత్త వహించండి. కొంతమందికి ఆత్మీయులతో సంబంధ బాంధవ్యాలు చట్టపరంగా శాశ్వతంగా విడిపోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. పిల్లలు ఎంత మొండి పట్టుపట్టినా ద్విచక్ర వాహనం కొనిపెట్టవద్దు. ఈతలకు, పిక్నిక్లకు పంపించవద్దు. కొన్ని స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు చెల్లించాల్సిన రుణాలకు స్థిరాస్తులలో కొంత భాగం అమ్మాలని ప్రయత్నిస్తారు. రెండవ వారంలో మీకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే పరిస్థితిని కొంచెం మెరుగుపడుతుంది. ప్రశాంతంగా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. గృహ నిర్మాణ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సతీమణికి కెరీర్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. మీ పై అధికారుల నుండి సలహాలు, సూచనలపై శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఇది మీ సమస్యలకు సంబంధించిన పరిష్కారం సూచిస్తుంది. అంతేకాదు, ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. వ్యాపారంలో ఉన్నవారికి కొన్ని సవాళ్లు, పెరుగుదల తక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా మీ భాగస్వామి నుండి ఉత్పన్నమయ్యే సమస్యలతో ఇబ్బంది పడతారు. పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త వ్యాపార సహచరులతో భాగస్వామ్యం చేయడానికి ఈ వారం అంతా మంచిది కాదు. ఒకవేళ పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఈ వారాల్లో పెట్టడం మంచిది. విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది. కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ మంచి ఫలితాలను పొందుతారు. మీరు కోరుకున్న సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. కష్టపడి పనిచేయడంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే పనులు చివరి నిమిషంలో వాయిదా పడడం జరుగుతుంది. మీరు పని పూర్తి చేసినప్పటికీ తగిన గుర్తింపు రావడం వలన ఆ శ్రమను, కష్టాన్ని మర్చిపోగలుగుతారు. మూడవ వారంలో మీ భాగస్వాముల సహాయ సహకారాలతో వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. అయితే ఆ విషయంలో కొంత సామాన్యంగానే ఉంటుంది. కళాకారులు లేదా స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి గడిపేవారు మిశ్రమ ఫలితాలను పొందుతారు.
కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. కుటుంబ విషయాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకుండా పోవడం కానీ లేదా మనస్పర్ధలు రావడం కానీ జరగవచ్చు. కానీ వచ్చే నెల వరకు సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరగడం అలాగే ఆదాయం తగ్గడం వలన కొంత ఆందోళనలకు గురి అవుతారు. అయితే సమయానికి బంధువులు లేదా మిత్రుల నుంచి ఆర్థిక సహాయం అందడం వలన ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. పెట్టుబడులు కానీ గృహ వాహనాదుల కొనుగోలు కానీ అంతగా అనుకూలించదు. ఆరోగ్య విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. కడుపు, ఊపిరితిత్తులు, వెన్నుముక సంబంధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విద్య విషయంలో కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే చదువు పట్ల శ్రద్ధ తగ్గడం అలాగే శ్రమకు తగిన ఫలితం రాకపోవడం జరగవచ్చు. అయితే ఉత్సాహాన్ని, ఏకాగ్రతను తగ్గించుకోకుండా చదువుపై దృష్టి పెడితే సరైన ఫలితాన్ని పొందుతారు. అయితే మీకు మీరుగా మిమ్మల్ని ప్రశ్నించుకోవడాన్ని మానుకోండి. సాధించిన ప్రతి విజయాన్ని అందరికీ వివరించుకుంటూ పోతే భవిష్యత్తు ప్రణాళికలను వేసుకునే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. కార్యక్రమాల్లో స్నేహపూర్వక వాతావరణం మీకు సుఖంగా ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవడంలో మీ వైఖరి మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. హామీలు, వాగ్దానాలు ఎవరికీ ఇవ్వకండి. చివరి వారంలో వ్యాపారవేత్తకు మంచి సమయం. ఎందుకంటే కొత్త విస్తరణ లేదా స్థలం మార్పు సూచించబడుతుంది. ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మెరుగైన వృద్ధిని కలిగి ఉండడానికి మీకు సహాయం చేస్తుంది. ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేయవచ్చు. విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న సంస్థలో ప్రవేశం పొందడం వల్ల మంచి సమయం ఉంటుంది. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా సజావుగానే ఉంటుంది. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఉద్యోగ జీవితం కూడా సాఫీగానే సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా మంచి జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. అనుకూలమైన సమయం. విశేషమైన లాభాలున్నాయి. వ్యాపారంలో అనుకూలత ఉంది. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ప్రతిభతో మెప్పు పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. గొప్ప భవిష్యత్తుకై మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. గృహ లాభాలున్నాయి. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. మీరు మీ మెడ, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవచ్చు. కోలుకోవడానికి మీకు తగినంత విశ్రాంతి తీసుకోండి. సరైన పోషకాహారం లభించేలా చూసుకోండి. నెల చివరి నాటికి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామికి మెరుగైన ఆర్థిక వృద్ధి ఉంటుంది. వీరి కోసం ఈ నెలలో విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. వ్యాపార యజమానులు లాభాలు పొందుతారు. కాను కొందరికి మాత్రం ఈ నెలలో ఆర్థిక రాబడులు స్వల్పంగా ఉంటాయి. పెట్టుబడులు, విస్తరణ లేదా భాగస్వామి సంబంధిత సమస్యల వల్ల పెరిగిన ఖర్చులు లేదా నష్టాలు తలెత్తుతాయి. మీ భాగస్వాముల నుండి అనుకోని మద్దతు, వారి వల్ల ఆర్థిక లాభాలు పొందవచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా బంధుమిత్రులను సంప్రదించకుండా తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. చేయవలసిన పరిహారాలు ఏంటంటే, కార్తీక సోమవారాలు చాలా పవిత్రమైనవి. సోమవారం, కార్తీక మాసం రెండూ శివుడికి ప్రీతికరమైనవే. కాబట్టి కార్తీక సోమవారాలలో సాయంకాల సమయంలో శివాలయంలో ఉసిరికాయపై ఒత్తులు పెట్టి దీపం వెలిగించడం ఎంతో శ్రేయస్కరం. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, నెయ్యి, అవిసె నూనె, విప్ప నూనె, ఆముదం ఏదైనా దీపం వెలిగించడానికి వాడవచ్చు. కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో 30 రోజులు దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజు తప్పక దీపం పెడితే మంచిది. అంతేకాదు, కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.